అందరికీ కూడా నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత అచ్చమైన స్వచ్ఛమైన తెలుగువారి ఆడపడుచులా అంటూ, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగువారి ఆడపడుచుల తేట తెలుగువారి ఆడపడుచుల మెలగాలమ్మ తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచ దేశాలలో వెలిగెత్తి చాటాలమ్మ. తెలుగే ఒక వెలుగని కొనియాడెను శ్రీకృష్ణదేవరాయలు, మన శ్రీకృష్ణదేవరాయలు. తెలుగులోనే మాట్లాడదాం తెలుగు భాషను, మధురమైన భాష అమ్మ నేర్పిన కమ్మనైన తెలుగు వెలుగు భాషకు జైజైలు పలుకుదాం. తెలుగు తల్లి కీర్తిని నిలుపుదాం, భావితరాలకు బంగారు బాట వేద్దాం. ఎందరో దేశ నాయకులు తెలుగులోనే చదివారు, తేజరిల్లారు, తెలుగు నేల తెలుగు తల్లి కీర్తిని నిలిపారు. అందుకే అందరం అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాషలో మాట్లాడుతూ తెలుగువారి ఆడపడుచులా ఉందాం. చిన్నారులకు చిరంజీవులకు తెలుగు అక్షర పలుకులు నేర్పుదాం, తెలుగు తల్లి కీర్తిని నిలుపుదాం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటాడు ఆనాడు రాయప్రోలు. ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ జిల్లా వెళ్ళినా ఎలుగెత్తి చాటరా నీ తెలుగు వెలుగు భాషను, ఎలుగెత్తి చాటరా నీ తెలుగు వెలుగు భాష అంటూ నా కవిత అండి. అందరికీ నమస్కారం. ఇంతే లైవ్లో పెట్టి చెప్పేస్తానేది కూడా.